బూట్లు చూడు అటు దరిద్రంగా ఇది వచ్చి సరుపు మా మేడం వీక్లీ ఖచ్చితంగా 30 కేజీలు అయితే సరుపు తెచ్చుకుంటారు వీక్లీ. దాంట్లో 1 కేజీ అయితే నాకు ఇచ్చారనమాట. బండి అయితే అబ్బా, కువైట్లో కల్లా ఒక హాస్పిటల్కి పోతే ప్రాణాలతో తిరిగి రావచ్చు అని ఒక్క హాస్పిటల్ నమ్మేది ఆ హాస్పిటల్ ఇదేమో. ये मच्छी इसका अंदर है, थोड़ा मच्छी डालो, टेस्ट होने वाला, खुशबू आएगा मच्छी का. जो खुशबू हाथ धोएगा तो भी नहीं जाने वाला. इसका थोड़ा डालो, क्या खुशबू आएगा तुम देखो. फ्राइड राइस के अंदर हाँ होता नहीं, चिकन फ्राइड राइस के अंदर मच्छी डालने का. मच्छी डालने का. फ्लैशमैन फ्राइड राइस, फ्लासमैन फ्राइड राइस, फ्राइड राइस. इसका ऊपर थोड़ा ये फ्राइडे తట్టేస్తాడు మా వాడిగా చూసినాడు అంటే జాగ్రత్త. హాయ్ దిస్ ఎన్ఎస్ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఫుల్ డే వ్లాగ్ చేసి చాలా రోజులు అయిపోయింది కదా. టైం అయితే ఇప్పుడు మార్నింగ్ ఏమంటే 9:30 అయిపోయింది. ఒక కోవిట్లో డ్రైవరు 9:30కి లేచినాడంటే దానికి అర్థం రాత్రి దోలు తెరిపిందని అర్థం. అది కోవిడ్ వాళ్ళు కూడా ఉన్నారు. అప్పుడు ఎవరు కూడా నాకు ఫోన్ కూడా చేయలే. లాస్ట్కి పిల్లల్ని కూడా ఎవరో స్కూల్కి అయితే ఎదుర్కోమన్నట్టున్నారు. బాబాయ్ రాత్రి ఇంటికి వచ్చే తలకి మా సార్ వాళ్ళ పెద్ద కొడుకు సముద్రం వారు తీసే అదే ఎడార్లు అయిపోయినాడు. రచ్చ అంటే రచ్చ కాదు, కెమెరా ఎందుకు మర్చిపోయినంట అనేసి బాధ వేసింది. మా వాళ్ళు రచ్చ అయితే చేసి పెట్టలా, చాలా దరిద్రమైన రచ్చ అయితే చేసి పెట్టినాడు. ఆడు బండి ఎరక్కపోయి అబ్బా ఇసుక నేను వాన్ ఒకటి చాలా దారుణంగా ఉన్నిందిలే నిన్న పరిస్థితి. ఇప్పుడు సామాన్లన్నీ ఆడనే ఉన్నాయి, దేంట్లో కారులోనే ఉన్నాయన్నమాట. ఇంకా దించలా, పోయి దించాలి. ఇప్పుడే ఇంకా లేచినా స్నానం చేసినా ఇంక రెడీ అయినా. ఒక పక్క నిన్న చలి పెడతా ఉంటే ఇంకొక పక్కన వాన పడింది నిన్ను. అది చూడండి మరి. అమ్మ అదే బూట్లు చూడు అటు దరిద్రంగా. ఈ బూట్లు ఎంత నాదో ఏమో తెలియదు ఇప్పుడు మనం. అంత నాకు అట్ అయిపోయింది. నీళ్ళు పడిందిరా. ఏంది ఇంత లోతు బండి ఒకటి ఎరకపోయింది. ఎంతనో అది లోతు. నా బండి కూడా ఎరకపోవాల్సింది నెట్నం. ఓడు బండి కల్లా ఓ డ్రైవర్ ఓడు మలబారి ఓడు కానీ వాడికి ఏమీ అర్థం కావడం లేదు అసలుకి. ఒరే బండి రివర్స్ ఏంటంటే అర్థం కావడం లే. పాప కోవిడ్ పిల్లోళ్ళు నిన్న ఆ బండి ఎరకపోయి ఉంటే ఆ గడపార ఈ ఏంటి పార ఒకటి తీసుకొని మొత్తం ఓళ్ళే లోడుకుంటున్నారు అంత ఇసుకంతా. ఓడు మాత్రం డ్రైవర్ నిలబడుకొని సుచ్చా ఉన్నాడు నేను పోయినంత వరకు. సుమారంగా 1.5 గంట అయిందంట. ఇంకొకటి బండి నేను పక్కనే ప్రాడో బండి తాడు కూడా ఉండింది. లాగొచ్చు కదా వేసుకొని, కానీ లాగలా దొర ఆయన స్వచ్ఛ ఉంటాడు. ఏమిరా ఏం చేస్తున్నావు ఇప్పుడు దాకా లాక్కుండా? పెద్ద బండి ఒకటి ఉన్నది కదరా, తాడు ఒకటి ఉన్నది, కట్టేసి లాగండ్రా అంటే మామూలుగా ఏ భయ అంటున్నాడా. ఓడి అమ్మ ఏమి డ్రైవర్లు వస్తున్నారు ఏం అర్థం కావడం లేదు. అలాంటి వాడిని ఎంకపోయి ఇంక ఏడాదిలో పిల్లల దగ్గర వదిలిపెట్టి సచ్చిన పిల్లోళ్ళ ఏం చేస్తాను మా ఇంజనీర్ కింద ఉన్నాడు. ఇది మామూలుగా సిద్ధాప్ అన్నమాట కింద అడ్డు. అరే బాబరే ఎన్న कर रहा है यार, कर रहा है क्या? कुछ बना रहे हैं भाई? तुम पागल है भाई? क्या है? प्यार मोहब्बत छुरी से काटने को होता नहीं. हमें अंदर से बताओ. मालूम? हाँ वो लोगों को मालूम होता है. बताओ. हाँ मालूम होता है. मैं क्यों अंदर बात मेरे नहीं मालूम होता है. बोलो. 4-5 दिन पहले से दूसरा घर से ये घर से प्यार लेकर आया था. ओ दूसरा घर से इधर से प्यार कौन सा प्यार है वो? एक कार्टून का प्यार से. कार्टून के प्यार लेके आया. ओके अभी लेके आके मोहब्बत डाल दिया, प्यार काट रहे हैं. मोहब्बत डाल दिया प्यार कट रहे हैं. शब्बास बेटा शब्बास. ఇది మా మేడం వాళ్ళది, మా ముసలిది लुकमान. सब आदमी है ना बुड्ढी को ना बुड्ढी बुलाएगा तो सब आदमी बोलते हैं गुस्सा, क्यों बुड्ढी बोल रहे हैं बुड्ढी को, क्यों बुड्ढी पूछ रहे हैं? मैडम पूछो ना, मैडम बोलो. लेकिन सही है, हमारा जवान में जो जवान से बुढ़ी हो तो उम्र ज्यादा होता है तो हमारा जवान से गुस्सा का नहीं वक्र में कादू ये इतना नहीं है. मैं घिना करके बोलता है नहीं. आप एक आदमी ने हमारा घर पे ने सब घर पे बुढ़ी को बुढ़ी बुलाते हैं ऐसे. मतलब ये जवान से थोड़ा उम्र ज्यादा बुढ़ी होगा, मतलब बच्चा हो बुढ़ी जाएगा అంటే ఏందంటే ముసలిది ఎందుకంటే అంటే ये हम लोग घिना से नहीं बोलता है, मतलब प्यार से. प्यार बुढ़ी बोलेगा तो माँ का मोहब्बत है वो. ఇదే అమ్మతో సమానంగానే మేము అట్టను అంతే చెప్తే इधर खाने के लिए भाई लोग आ जाओ, इधर खाने के लिए भाई. आपको ये चोरी से काटता नहीं, ये काटता పార్టీ ఇస్తాడు ఒకసారి అంటే రాని మీరు. आप लोग के लिए काट के और खाना का बाद में आंध्रा वाले के लिए एक बात है और स्पेशल. क्या
इधर खेलने का टेनिस खेलने का వాడు వేగం ఓడి దగ్గరనే పెట్టుకున్నాడు. వాడు అంటున్నాడు నా బండి వేగం నిన్న నైట్ నా బండి తీసుకున్నాడు కదా నేను కిచెన్లో పెట్టినా తీసుకోపో అంటున్నాడు. నాకు బండిది కదరా స్వామి నీ బండిది అంటే అప్పుడు తీసిస్తున్నాడు. ఇప్పుడు 3 సార్లు వెతుక్కోవచ్చు. అరవింద్ భాయ్ కేసే కిటీ కేదార్ గర్ పే ఓకే బండి అయితే అబ్బా నేను ఇద్దో చూడండి ఇది అయితే ఇది కైమా అట్టే తీసుకొచ్చేసి పెట్టేసినట్టుండి ఇది మర్తేయాలి. ఇప్పుడు ఇది మర్తేసి అలా దాంట్లో అది అట్ట మరసాలో ఏం అర్థం కావడంలో మా వాడేం మరసున్నాడు. నీట్గా క్లీన్ చేసుకున్నాడు బంగారు అప్పుడే. చెత్త ఎంత నింది తెలిసినా ఎంత కుప్ప నింది లోపల తెలుసా. నేను ఈ టైం అయిపోయింది మా బంగళోడు ఆడనే తిట్టుకుంటాడేమో ఎంత నాశనం చేసి పెట్టినాను బండి అనేసి అనుకుంటా ఉన్నా. నన్ను తిట్ల మా బంగాళోడు ఇంత నాశనం చేసిన దానికి కోవిడ్ పిల్లలు సఫాయిగా తిట్టాడు. ఇంత దరిద్రంగా చేస్తారు ఎవరన్నా కార్ని అని. ఏం చేస్తాం కోవిడ్ పిల్లలు అంతేమో వాళ్ళు చెప్పిన మాట మనం వినాలి కానీ మన మాట వాళ్ళు ఎందుకు వింటారు చెప్పండి. రాత్రి ఇదే కారులోనే సుమారంగా నైటు 7:30, 8కి పోతే 12 దాకా ఇదే కారులోనే కూర్చున్నా. అన్నం కూడా ఇలా లాస్ట్కి తెలుసా ఆ గాలి వచ్చి ఆ వాన వచ్చి ఆ గాలి వాన కూడా పాప ఏమో నాకు ప్లేట్లో తీసి పెట్టినాడు బర్గర్లు 2 తీసుకోవద్దాం అనేసి. ఆ వానకి గాలికి ఏమైందంటే ఆ మట్టికి లేచిపోయి కింద పడిపోయింది. అది వేసి బట్టలు నానబెట్టేసుకొని పులుగు పోయేదానికి రెడీగా ఉండాలి. మీరు السلام عليكم. سوي كرفان داخل فاكيوم داخل كرفان مو سيارة خلي داخل كرفان نسوي فاكيوم وانا بسوي لك صورة مال المخزن الحين سوي فاكيوم. ఇప్పుడే పని అయిపోయింది. ఓడిది పని అయిపోయిందంటే ఇప్పుడు మా సార్ది పని స్టార్ట్ అయింది. మా సార్ నేను క్యారవాన్ తీసుకుని ఆడుకోబోయినట్టున్నాడు. అంత ఇసుక ప్రాంతమే కదా ఇప్పుడు మొత్తం అది మళ్ళీ వాక్యూమ్ చేయాలి. ఇది వచ్చి సరుపు మా మేడం వీక్లీ ఖచ్చితంగా 30 కేజీలు అయితే సరుపు తెచ్చుకుంటారు వీక్లీ. దాంట్లో 1 కేజీ అయితే నాకు ఇచ్చారనమాట. మనకు నెల పైన ఈజీగా అవుతుంది. బట్టలు వచ్చి ఇంకా మేము బకెట్లు వేసి ఉతుక్కోవాల్సిందే. మాకు ఇంకా ఇంతవరకు వాషింగ్ మిషన్లు ఏం తెచ్చిలా. అడిగితే తెచ్చిచ్చారు కానీ మా ఊళ్ళో అడగరు. ఎందుకు అడగలేదు ఏం అర్థం కాలే. కానీ వాళ్ళు ఎక్కువ దేంతో క్లీన్ చేసుకుంటా అంటే ఇక్కడ బంగ్లాదేశ్ వాళ్ళు ఈడు మా ఓడు బంగాళోడు పర్లేదు కానీ లుక్మాన్ మా ఇంజనీర్ ఈడు వంట చేసేవాడైతే క్లోరిక్స్ వేసుకుంటాడు. క్లోరిక్స్ వేసుకొని బట్టలు ఉత్తుకోవడం ఏంటన్నా నేనైతే ఫస్ట్ టైం వింటా. వాళ్ళ నేను కానీ అడిగినాను అనుకో సార్ వాషింగ్ మిషన్ తెచ్చింది నాకు టైం కుదరడం లేదు చేసుకునేదానికి అనేసి అనేమనుకో మిగతా వాళ్ళు ఉతుక్కుంటున్నారు కదా నీతో పాటు ఉండేవాళ్ళు నీకేమైంది ఉతుక్కోవచ్చు కదా అనేసి అంటారు. ఆల్రెడీ ఒకసారి అనిపించుకున్నా మళ్ళీ ఆడ అనిపించుకుంటాం. ఓళ్ళకి లేదు దా దోల ఏమన్నా అంటే మా బంగాళోడు వాషింగ్ మిషన్ అడగొచ్చు కదరా ఒక మాట తెప్పించుకుందాము డ్యూటీలు ఎక్కువ ఉన్నప్పుడు ఇబ్బంది కదా అంటే నాకేం పడతాయి మహా అంటే నాకు నెలకి 4-5 జతలు ఏమైనా పడతాయేమో అంటే వీళ్ళు వేసుకున్న డ్రెస్లే. ఇప్పుడు నాకు ఇన్ని ఉన్నాయి గుడ్లు చూడండి ఎన్ని గుడ్లు ఉన్నాయి. ఇవన్నీ ఒక వారం లోపల నేను వాడతాను అనమాట. వాళ్ళు 2 జతలు వచ్చి నెలంతా వాడతారు. మిగతాటి ఏం వేరు. నా తెలిసిన కాడికి కోవిడ్లో వాషింగ్ మిషన్ లేని డ్రైవర్ ఇంకా ఉన్నారు ఎవరన్నా ఉన్నారా అంటే అది మేమే ఏమో అనుకుంటున్నాం. అయితే ఇంతకుముందు ఒక వాషింగ్ మిషన్ తీసుకోవచ్చున్నా కింద కబ్దాం అది చెడిపోయి ఉంటే పైకి తెచ్చుకొని రిపేర్ చేసుకుని పెట్టుకుంటే నేను ఇంటికి పోయినా అంటే వెకేషన్ పోయి ఇంటికి పోయి మళ్ళీ రిటర్న్ వచ్చేటప్పటికి మా ఇంజనీర్ బెంగళూరు దాన్ని అంపారేసినాడు. ఏం చెప్తావు దీని పని ఒకటి ఉన్నదా ఇంకా చెప్తున్నానండి దీంట్లో చెప్తున్నా దీంట్లో ఏం కనరావడం లేదు లైట్గా ఉన్నది అంతే కదా. శుక్రవారం శనివారం వీళ్ళకి హాలిడేస్ ఉంటాయి కదా. శుక్రవారం అన్న రెస్ట్ తీసుకుందాం అనుకుంటే ఆ రెస్ట్ కూడా ఉండదు. ఏదో ఏ ఒకటి బొక్కలో పనులు ఒకటి చెప్తారో నాకు ఇంక మండిపోతుంది. ఏంది మావా ఏంది హెలికాప్టర్లు పోతున్నాయి ఏంది రావు సామ్య ఇది ఆర్మీ హెలికాప్టర్ అదా తెలిసిపోతుంది ఆర్మీ హెలికాప్టరే. ఏం తెగ రోజులు కొట్టేస్తాయి హెలికాప్టర్లు ఎన్నియా సైరన్లు మోగుతున్నాయి హెలికాప్టర్లు పోతున్నాయి ఏందిరా నాయనా ఏమన్నా దిగుతారట కోవిడ్ మీద బాంబు ఏమన్నా ఇది నాకు దంసం. చాలా రోజుల తర్వాత సైరన్ అయితే మోగుతుంది. ఇప్పటికి ఇంకా స్టాప్ అవ్వాలి ఆడాడ మోగుతూనే ఉండేవి హెలికాప్టర్ సఫాయి తిరుగుతున్నాయి. ఇది ఏం చేస్తున్నది మా ఓడు ఓగ్ కాకపోతే అదే మట్టి లోపల దీన్ని క్లీన్ చేయమని చెప్పేది
ఇంత నీట్గా ఉంటే నేను ఏమైనా పని బాట లేకుండా ఖాళీగా కూర్చో అనుకుంటాడో ఎట్లా తెలియడం. ఎవరో మా మేడం. హలో హలో وينك بيت؟ نظيف كاروان. متى خلاص؟ خلاص شوية دي. يلا 10 دقيقة أنا يروح مستشفى ها؟ يلا. మా ముసలి ఆడికి ఇప్పుడు బయటికి పోవాలంట. ఇదే మా ముసలిదాని బండి లక్సెస్, చాలా ఓల్డ్ మోడల్లే, కొంచెం పాతదే. ఈ బండి వేసుకొని పోవాలి. కానీ బండి మాత్రము చాలా స్మూత్గా ఉంటుంది అసలు తెలుసా. తోలినట్టు కూడా అనిపించదు అసలు. భలే ఉంటుంది. అది లక్సెస్ అంటే కొంచెం లగ్జరీగానే ఉంటుంది, తోలుతూ ఉంటాయి కొంచెం బండి. ఈ బండి స్టార్ట్ చేసి రెడీగా చేసి పెట్టి కూర్చోవాలి. అబ్బా బాబోయ్, ఏందో మావనైనా నిజంగా చెప్తామో, మా ముసలి దానికి ఏం పని ఉన్నా కానీ హాస్పిటల్కి పోవాలన్నా, లేకపోతే ఏడన్నా ఫ్రెండ్స్తో పాటు పార్టీలకు పోవాలన్నా కానీ, ఏడన్నా రెస్టారెంట్లకు పోవాలన్నా కానీ, వాళ్ళు డ్రైవర్లు మాత్రం కూర్చొనే ఉంటారు మామ. డ్రైవర్లు మాత్రం కూర్చొనే ఉంటారు, వాళ్ళు మాత్రం పని చెప్పదు. ఈవెన్ వాళ్ళు కూతురైనా కానీ నేనేమన్నా దాన్ని ఖాళీగా ఉంటాను అనుకుంటారు, ఏమో తెలియదు. కానీ వాళ్ళ కూతురు కూడా అంతే. వాళ్ళ కూతురు కూడా ఫస్ట్ నాకు ఫోన్ చేస్తారు, ఏండావని అడుగుతారు. నేను పలానా చోట బిజీగా ఉన్నాను, లేకపోతే మా మేడంతో పాటు బయట ఉన్నాను, ఎక్కడికన్నా బయటికి పోవాలంటాను అని చెప్పినా కానీ నా పనులు క్యాన్సిల్ చేయించుకొని వాళ్ళ పార్టీల కోసం నన్ను తొడుకోబోతు. ఊరు పక్కన డ్రైవర్ కూర్చోండారా సాయి, మీ డ్రైవరు తొడుకోబోండి మేడం అంటే, అబ్బే వద్దు మాకోడు, నువ్వే కావాలా. మరి నా దగ్గర ఏమున్నదో ఏమో అర్థం కావడంలా నాకు. ఇదే అమీరా హాస్పిటల్. నేను కొత్తది ఇది అమీరి, దీని పేరే అమీరా హాస్పిటల్. ఆడగాచం చూసినారా బ్లూ గ్లాసెస్ వేసుకొని, అది వచ్చి పాతదనమాట. ఇది ఈ మధ్యన ఎక్కువ పెద్దది కట్టేసినారు. ఇప్పుడు ఎక్కువ పెద్దది ఇటు కట్టేసినారు. ఏదైనా కొంచెం పెద్దదిగానే వచ్చింది అనుకోండి, కోవిటోళ్ళు ప్రతి ఒక్కరు అమీరా హాస్పిటల్ అంటారు. మా ముసలి ఈడిగా వచ్చింది. ఇప్పుడు 90% ఈ హాస్పిటల్లో మన ఇండియా డాక్టర్స్ తప్పితే ఇంకా ఎవరు ఉండరు అనుకుంటా, ఎవరో కొంతమంది ఉంటారు. ఇంకా సౌదీ, దుబాయ్, ఖత్తర్, ఇంకో కొన్ని గల్ఫ్ కంట్రీస్ నుంచి ఎవరో డాక్టర్లు కోచింగ్ ఉంటుంది చూసినా, నేర్చుకునే వాళ్ళ ఎక్కువగా వచ్చి ఇక్కడికే నేర్చుకుంటూ ఉంటారు అనమాట. చాలా పెద్ద హాస్పిటల్. కోవిటోళ్ళు ఇంతకుముందు కూడా నేను ఎప్పుడు ఒకసారి ఒక మాట అనేది గుర్తు, కోవిట్లో కల్లా ఒక హాస్పిటల్కి పోతే ప్రాణాలతో తిరిగి రావచ్చురా అని ఒక హాస్పిటల్ నమ్మేది ఏదైనా ఒక హాస్పిటల్ ఉండదురా అంటే ఆ హాస్పిటల్ ఇదేమో. నేను ఇంకా లోపలికి పోయి చూపిద్దాం అనుకుంటున్నా, కానీ లోపలికి పోతే బండి నేను బయట పార్కింగ్ చేసి పెట్టుకోండా. సరే అదే ఇంకిన్ చిన్న అది తారీఖా సార్ అక్కీద్ బండి ఆడ పెట్టేసి మొక్కలఫా అంటే, బండి నువ్వు రోడ్డు మీద పెట్టి మొక్కలఫ ఎక్కడ ఉంటారా. మా మేడం బండి రోడ్డు మీద పెట్టుండ, భయమే వచ్చింది లోపలికి పోయి చూపించాలంటే మీకు. అందుకనేసే లోపలికి పోవడం లేదు. మా మేడం వచ్చినంత వరకు ఈయన కూర్చోవాలి. ఇంక నేను ఆమె వచ్చేసరికి లేట్ అవుతుంది అనేసి అనేది నాతో. ఎందుకంటే ఎమర్జెన్సీకి ఎవరన్నా వచ్చేవాళ్ళు పోయేవాళ్ళు వెనక్కి ముందుకుంటారు. బ్లాక్ అయిపోతుంది చూడండి, ఫుల్ బ్లాక్ అయిపోయింది చూడండి వెనకల. ఇదంతా బ్లాక్ అయిపోయింది, రోడ్ అంతా బ్లాక్ అయిపోయింది. పార్కింగ్ దొరకదు ఇక్కడ. మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఇక్కడ దొరకందల్లా పార్కింగే. నాకా ఒరే నేనేం చేసిన రా, నీ డాన్న ఉంటే ఆ ఊరిని ఓడ్జుండి కోవిటోడు నాకు వచ్చాట. నేను ఈ మూల అన్నం ఉంటే నా పని ఓడు ముందు పక్క బండ్లు పోయేది తీసుకోలేక నన్ను నచ్చాడు కోవిటోడు. అంతే ఒక్కొక్కరు అట్లా ఉంటారనమాట. ఆ కోవిటాడు ఆడిపోతా చూడండి బండి తలకాయ నొప్పి ఒక్కొక్కరితో మామ. ఇక్కడ నేనేదో మూల పెట్టుకో ఉండాడు నీ బండి, ఎవరికి కానీ అడ్డం లేకుండా బండి తీసి ఆ పక్కన పెట్టుకోవాలి. అంతే కొంతమంది ఎమర్జెన్సీకి ఎక్కడికైనా పోవాలనుకుంటారు. కోవిడ్ వాళ్ళని ఎవరు ననలేక ముందు పక్క మనలో అంటోళ్ళని డ్రైవర్ని కానీ చూసినా అనుకో, ఆడ మంది పక్క తీసుకు పెట్టవచ్చు కదా, ఈడెందుకు పెట్టినామని ఈ అక్కలు లేని రూల్స్ అన్నీ మాట్లాడతారు వాళ్ళు. మన దగ్గరనే రూల్స్ వీళ్ళకి కోవిడ్ వాళ్ళ దగ్గర ఉండవు. కోవిడ్ వాళ్ళ దగ్గర మాట్లాడినా అనుకో అది 1:30 అయితే అయింది. ఇప్పుడే పోయింది మా ముసలిది లోపలికి. బండి పార్కింగ్ చేసి ఏమన్నా తినాలి, కొంచెం తింటే ఈ సామాన్లు ఏంటి అని అంటున్నారు. మా ఓటు తీసేయాలి, పెట్టకూడదు ఈ మాదిరి. మా ముసలిదానికి ఆ విధంగా బయట ఉంది అనుకో చెత్తంతా, మళ్ళీ ఏళ్ళేమో కోపం వచ్చేస్తుంది దానికి. మా ఊళ్ళేమో బయటికి పోతారు, తీసుకొచ్చి ఇక్కడ బారేస్తారు ఈ సామాన్లని. అది వాళ్ళ కొడుకులకు చెప్పుకోవచ్చు కదా, మా ముసలి చెప్పదు, మాకు చెప్తుంది ఎందుకు పెట్టున్నారు ఇక్కడ తీసేయండి అనేసి.
వాడికి ఫోన్ చేసి చెప్తే తీస్తారు, ఏడ పెట్టుకోవాలి. నేను తీసి అంటే నా రూమ్లో పెట్టుకున్నాను, ఏమన్నా తీసుకోమి నేను. తలకాయ నొప్పి కాకపోయినా. ఇందులో ఈరోజు ఫుడ్డు ఇది పప్పు అన్నం చేసినారు వాళ్ళకేమో, కోయేట్ వాళ్ళకి. అన్న మాకు చికెన్ కర్రీ హే అండ్ వైట్ రైస్. ఓకే, ఈ రోజుకి పర్లే మంచి ఫుడ్. చికెన్, వైట్ రైస్, దాంట్లోకి ఎర్రగడ్డ, ఒకవేళ చికెన్ కానీ కారం కానీ లేకుండా ఉంటే దానికోసం జైన్ అహ్మదుల్లా మేమైతే అది వచ్చి అడుగుతుంది ఎట్లనో ఏమో అని. బాగున్నది కాదు, ఇంట్లో కారం తక్కువ వేస్తాడు. అందరికీ ఇక్కడ షుగర్లు బీపీలు కదా, తినరు ఎక్కువ వీడి కారం. ఈ రోజుకి బాగున్నది నువ్వు, అన్నం మాత్రం బాగా చేసినాడు. స్పెషల్ ధనియా పత్తా कौन सा पत्ता है? धनिया पत्ता ఇప్పుడు ఇది కొత్తిమీర పచ్చడి అంట. వాసన అయితే రావడం కొమ్మ తీసి కొత్తిమీర పచ్చడా కాదు, ఏమైనా గుమ్మడికాయ ఆకుతో చేసినారు. తీసుకున్నా చూద్దాం టేస్ట్ ఎట్టు ఉంటుంది. వాసన రావాలి కొత్తిమీర, వాసన అయితే ఖుష్బూరాగా. ఓకే తిందాం. వచ్చారు ఠీకే. అదే కొత్తిమీర పచ్చడి చేసినారు, నేను తీసుకున్నా. పర్లే బాగున్నా, బాగానే చేసినాడు. నీ ఆడు గుమ్మడికాయ ఆకుతో చేసింటాడు అనుకున్నా. ఓకే అంతేమో. నాకు మధ్యాహ్నం ఫుడ్ నైట్కి చికెన్ ఫ్రైడ్ రైస్ बनाने के लिए राइस चाहिए. कल वाला है अभी तक नहीं, कल का तो अभी इधर डाल दिया. मैं कल का टाइम के देता हूँ मेरे को. రాత్రి చికెన్ ఫ్రైడ్ రైస్ చేసుకుంటా. ఇంతే నా ఫుడ్. ఇంకా అయిపోయింది. ఇంకా కొంచెం ఉంటే 3 అయింది కదా, 3-4 తర్వాత మళ్ళీ పిల్లల్ని తీసుకొని గ్రౌండ్కి వెళ్ళాలి. అంత లోపల తినేసి పడుకుంటే రుంచేప మనశ్శాంతిగా ఉంటా. అన్నం అయితే తినేసిన రుంచేపైనా కూర్చుందాం అనుకున్నా కానీ మా ముసలిది ఓన్ బయటికి లోపలికి తెగ తిరిగి వచ్చాను. ఇంకేంటో కూర్చున్నాం అనుకో ఏదో పని చెప్తుంది. ఆల్రెడీ ఓన్ వేసుకోపోయింది మా బంగాళ వాళ్ళ కొడుకుని. నేను వెళ్ళిపోయి కొంచెం పడుకునేసి నేను చెప్పలే మా సార్ వాళ్ళు పెద్ద కొడుకు ఖచ్చితంగా ఇంకా లేపుతాడనేసి. టైం ఇలా వాడు గ్రౌండ్కి వెళ్తాడు ఆడుకునేదానికి. టైం ఎంత అయింది? 4:16 అయింది కరెక్ట్గా. ఇంకోటి తీసుకొని వచ్చేసరికి లేట్ అయిపోతుంది. అదో ఆల్రెడీ బండిలో కూర్చోండాడు. ఏదో నాది కొమ్మ తీసైనా బండి తోలుతాడా ఎట్టా, నా సీటు ఓపెన్ చేసి పెట్టినాడు. వీడు ఒకడు రా బండి పెట్టినాడు ఆయనట్లా, బండి ఒకడు క్లోజ్ చేసి పెట్టినాడు. थोड़ा बाहर गाड़ी निकलते పని చేసే వాళ్ళు ఎవరో వచ్చేట్టున్నారు. అది వాడు కూర్చోండి, వాడు గోనే తొడుకొని పోవాల్సింది. పెద్ద కొడుకు ఈడే. రే నిన్న కానీ కెమెరా ఉంటే రా నీ అమ్మ, ఈ కెమెరా నా చేతిలో మంచి కంటెంట్ మా. బయటికి పోయినా నేను ఎడార్లేకే, ఆడు వాన చలి ఒక పక్క నీళ్ళు గుడారాలు లేసిపోతా బలోనింది అసలుకి. ఇటించి పోయేదానికి ఆడికి స్టేడియం కాడికి మినిమం 10 నిమిషాలన్నా పడుతుంది ఈజీగా. అంతా మొత్తం ఎయిర్పోర్ట్ రూట్లే. ఇక్కడ పోయేది ఇదే స్టేడియం. స్విమ్మింగ్ పూల్ అయితే లేదంటే జిమ్ ఉన్నది, ఆడోళ్ళది ఉన్నది, మగోళ్ళది ఉన్నది, పిల్లోళ్ళది ఉన్నది, అందరికీ ఉన్నాయి. మనం ఏం చేయాలంటే ఇంకోటి వచ్చినంత వరకు, అదే ఆ పిల్లోడు వచ్చినంత వరకు ఇక్కడ పార్కింగ్ చేసుకోవాలన్నమాట. ఇట్లా ఏం పెద్దగా ఆడరు గేమ్స్, అదెందుకో మరి నాకేం అర్థం కాదు. ప్రతి ఒక్క స్టేడియంలో కొన్ని స్టేడియాలు ఆడతారు కానీ ఇది ఓన్లీ లోకల్గా ఏమన్నా లోకల్గా కోసం ఏమైనా చేసినారు ఏమో అర్థం కాల. కానీ ఎవరు పెద్దగా ఆడరు. ఇక్కడ లోపల పోదాం ఎందుకు ఆడుకోవేటోళ్ళు అంతా ఉంటారు చూపిద్దాం అనుకుంటారు. మనం మన వాళ్ళు ఇండియా వాళ్ళు ఎప్పుడు చూడన్న స్టేడియం, మన ఇండియాలో చూడని స్టేడియాలు ఏం కాదు కదా మన వాళ్ళకి. దీని అమ్మ మూగులు లాంటి మన ఇండియాలో ఉండే స్టేడియంలో ఇదేమన్నా పిల్ల బచ్చ చిన్న స్టేడియం. ఆయన వచ్చేంతవరకు ఇక్కడ కూర్చోవాలా. రాని ఎప్పుడు వచ్చాడు, చల్లగా గాలి తోలుతుంది, హీట్ వేసుకోవడం, కూర్చోవడం అంతే. టైం వచ్చి 5:30. ఇప్పుడే వచ్చాడు పిల్లడు, కూర్చోన్నాడు. ఇంటికి పోవాలి. తలకాయ నొప్పిగా ఉన్నది. చాయ్ కూడా ఏం తాగల. రేపు టైం స్కూల్ స్టార్ట్ అవుతుంది. రేపు టైం స్కూల్ స్టార్ట్ అయినాయి అనుకో మళ్ళీ పెద్దగా ఏం పని ఉండదు. ఈ పని అయిపోయింది కదా, ఇంక వీళ్ళ తమ్ముడు పని ఒకటి ఉంటుంది. వాడు వేరే గ్రౌండ్లో ఉంటాడు, ఓన్ దొడుకు రావాలి పోయి.
ఇప్పుడు వీళ్ళ అమ్మ వాళ్ళ నాయనకి తెలియకుండా వాడిని వేరే సాటికి దొరుకుని పోవాలంట వాళ్ళ ఫ్రెండ్ దగ్గరికి. నిన్న వీళ్ళు పార్టీ చేసుకోవడానికి పోయినారు కదా, ఆడేందో మర్చిపోయినా అంటే వీడు. అందుకనేసి అక్కడికి ఫస్ట్ అవి తీసుకుందాము, మళ్ళీ తీసుకొని ఇంటికి పోదాం అన్నాడు. అంటే ఇంకా అందుకనేసి డైరెక్ట్గా వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి పోతాను అనమాట, ఫైహా అనే ఏరియాకి. ఇంకా అటు నుంచి తీసుకొనేసి మళ్ళీ ఇంటికి అయితే మా సార్ వాళ్ళు పెద్ద కొడుకు వాడు దిశదాశ అంటే వాడు గొడ్డ వాళ్ళు వేసుకుంటారు చూసినారు, ఆ దిశదాశ అలా పొడుగ్గా అది కుట్టించుకునే దానికి ఈ సిటీ ఏరియా ఇదంతా మొత్తం వచ్చి సిటీ ఏరియా. ఈ సిటీ ఏరియాకి వచ్చినాడు. అది ఆ మూల ఉన్నది చూసినారా, ఆ మూల నుంచి ఈ మూలంతా ఇవన్నీ అయ్యే ఓన్లీ దిశదాశ మాత్రమే కొడతారు, ఏ కొట్టరు. వాడి ఫ్రెండ్ వచ్చినాడు, ఏమో తెలియదు వాళ్ళ ఫ్రెండ్ది ఏదో బర్త్డే అంట. బర్త్డే కోసం దిశదాశ స్టైల్గా కుట్టించుకోవాలనేసి వీడికి వచ్చారు. ఈడు మామూలు గాలి తోలడం వల్ల చల్లగా తోలుతుంది గాలి. దీని పక్కనే సముద్రం ఆనుకో ఉంటుంది అనమాట. ఇదంతా సిటీ ఏరియానే. ఇంకొంత అటు లోపల బిల్డింగ్ లోపలికి వినాం, అటు లోపలికి వినాం అనుకో కొంచెం అవతలకి ఇంకా కలర్ఫుల్గా ఉంటుంది. ట్రై చేస్తా చూపించేదానికి మీకు ఒకసారి. ఇట్లా లోపల పోవాలి సిటీకి అయితే, నా దూరం పోలేను. అందుకని ఇటు నుంచి ఈడనే మళ్ళీ యూటర్న్ చేసుకొని రావాలన్నమాట. పెద్ద ఏం కలర్ఫుల్గా ఉండదులే, జస్ట్ ఓకే బాగుంటుంది. సిటీ బిల్డింగ్లు 4 పక్కన పెద్దటి చూసేదానికి లైటింగ్లు కింద నుంచి పైకి వస్తూ ఉంటాయి. ఈ కువైట్లో కల్లా ఈ 2 బిల్డింగ్లే పెద్దటి పక్కనే అన్నదమ్ముడు ఉన్నట్టు ఉంటాయి. ఇదే కువైట్ సిటీము. ఏదో మనం కువైట్ సిటీ అంటే లోపల పెద్దటి ఉంటాయి, చూసేదానికి బిల్డింగ్లు పెద్దగా ఉంటాయి. కానీ ఆ బిల్డింగ్ లోపల ఏముంటాయో మనకి ఇప్పటికీ తెలియదు. కానీ బిల్డింగులు కువైట్ సిటీ పెద్ద బిల్డింగ్లు చూసేదానికి అందంగా, బయట నుంచి లైట్లు అదే మళ్ళీ రిటర్న్ తీసుకునేది ఇంకో బాగా. మీరు ఎంత ఎటువైపు చూసినా కానీ ఇంక ఈ బిల్డింగ్లే మీకు ఆంచది. ఇంతకు మించి అందమైన బిల్డింగ్లు ఇంక ఆడలేవు. ఇదే కువైట్ సిటీ. సిటీ చూసినారా, కువైట్ సిటీయా బాగున్నదా. మన ఊర్లో పల్లెటూరులో వాలీబాల్ స్టేడియం ఎంతో మేలు కదా, పల్లెటూరులో వేసుకునేదా. ఏం సిటీమో, ఇదేం సిటీయా. కానీ అప్పటికే లేట్ అయిపోయింది. ఇంట్లో చూస్తే అన్నం ఏమి లేదన్నమాట, వైట్ రైస్ తప్పించి. ఇంకా వైట్ రైస్తో ఫ్రైడ్ రైస్ అన్నా చేసుకుందాం అనుకుంటే మా ఇంజనీర్ బెంగళూరు నా కాడికి వచ్చి చేపలతో ఫ్రైడ్ రైస్ చేసి అట్టుంటుంది, ఒకసారి ట్రై చేస్తావా అనేసి నాతో వాగ్దానం వేసుకున్నాను. మీరు చూడండి ఏమవుతుందో. ఫ్రైడ్ రైస్ చేసుకోవడం ఏంటి, నువ్వు స్వీట్ క్యా హే ఏంద్రా. ये मच्छी इसका अंदर है, थोड़ा मच्छी डालो, टेस्ट होने वाला, खुशबू आएगा। मच्छी का जो खुशबू हाथ धोएगा तो भी नहीं जाने वाला, इसका थोड़ा डालो, क्या खुशबू आएगा तुम देखो। फ्राइड राइस के अंदर हाँ होता नहीं, चिकन फ्राइड राइस के अंदर मच्छी डालने का खुशबू के लिए। क्या खुशबू आएगा तुम मत बोलो। వాడు చూడండి ఏమంటా అంటే, ఫ్రైడ్ రైస్ చేసుకుంటామంటే ఆ చేపలు వేయాలి దీంట్లో వచ్చి వీడు అంటాడు. टेस्ट होने वाला, खुशबू आएगा, खुशबू मच्छी का खुशबू बहुत अच्छा खुशबू है। ये खुशबू हाथ से तुम लेमन से नहीं देगा ना तब तक नहीं जाएगा। मच्छी डालने का, मच्छी डालने, ये फ्राई मच्छी है, वही फ्राई मच्छी डालने का। हाँ खुशबू आएगा। दो काफी हो गया, वो टेस्ट होने वाला, तो बिलीव मत कर, टेस्ट होने वाला, खुशबू 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 आएगा। क्या बात है। ఏమనాలి మా చికెన్ ఫ్రైడ్ రైస్లో చేపలు కలుపుకొని తినమంటాడు నన్న. ఏం చెప్తావు చూడండి ఆ బంగాళోడు. ఏం ఫ్రైడ్ రైస్ అనుకోండి ఇదా చెప్పండి. ఫ్లాష్ మ్యాన్ ఫ్రైడ్ రైస్ మామూలుగా ఉండదు. ఏ कौन सा फ्राइड राइस मालूम है? कौन सा फ्राइड राइस मालूम है? नहीं फ्लैश मैन का फ्राइड राइस है। फ्लैश मैन क्या? फ्लैश मैन फ्राइड राइस, फ्लैश मैन फ्राइड राइस माइनस चिकन, फ्लैश मैन फ्राइड राइस, फ्लैश मैन फ्राइड राइस। इसका ऊपर थोड़ा ये फ्राइडे तट्टे अतड़ మా వాడిగా చూసినాడంటే జాగ్రత్త. देखते हैं कैसे है। अच्छा लगा నా వెనకలకు వచ్చి కోచ్ అట్లా చేస్తాం కదా నువ్వు. సూపర్ ఉన్నాను, సూపర్. अच्छा है लुकमान, अच्छा लग रहा है नहीं? ఇంతే మా వీడియోకి వీలైతే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. మన ఫ్యామిలీ ఫ్రైడ్ రైస్ అనేది రావడం లేదు. బై బాయ్.